నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కలల కౌగిలి 4వ భాగం. మర్నాడు మధ్యాహ్నం నీలు వచ్చింది. సుధాకర్కి జ్వరం తగ్గింది. నీరసంగా మంచం మీద వెనక్కి దిళ్లకి ఆనుకుని కూర్చుని పేపరు చూస్తున్నాడు. నీలు చేతిలో అల్లిక సంచి నిండా బత్తాయిలు, యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు నీలు అన్నాడు. అవసరం కాబట్టి నవ్వుతూ లోపలికి వెళ్ళింది. నీలు లోపల నుంచి చాకు తెచ్చి బత్తాయిలు కోసి రసం తీస్తోంది. ఛాయ లేదు, కాలేజీకి వెళ్ళింది. సుధాకర్ పేపర్ చూస్తూనే మధ్య మధ్యలో నీలుని పరిశీలనగా చూస్తున్నాడు. అతనికి రాత్రి జరిగినది కల నిజమా అనిపిస్తోంది. ఆ అమ్మాయి తన కోసం ఇలా తాపత్రయపడటం అతనికి గమ్మత్తుగా ఉంది. అతనికి ఊహ తెలిసిన తర్వాత అందరి కోసము అతను కష్టపడేవాడు. అతని కోసం ఎవరూ కష్టపడేవారు కాదు. ఇంట్లో పిల్లలందరికీ ఏం వచ్చినా పెద్దన్నయ్య ఉన్నాడు అనుకుంటారు. అదే అతనికి బాధ కలిగితే ఎవరికీ చెప్పడు. అతని స్వభావమే అంత. జ్వరం వస్తే తగ్గే వరకు మంచం మీద పడుకోవటం, కాస్త తగ్గగానే యథాప్రకారం తిరగటం అతనికి అలవాటు. ఈసారి అందుకు భిన్నంగా జరుగుతోంది. నీలు అతన్ని లేవనీయటం లేదు. విశ్రాంతిగా ఉండమని హుకుం జారీ చేస్తోంది. ఆమె ఆజ్ఞాపించినట్టు మాట్లాడుతుంటే అతనికి సంతోషంగానే ఉంది. చికుచుడై చూస్తున్నాడు. నీలుని చూస్తే చిన్నపిల్లల ఏమీ తెలియని ముగ్ధరాలులా ఉంటుంది. నీలుని కాసేపు గమనిస్తే కొంత చిన్నతనం, అమాయకత్వం, మరికొంత గడసరితనం, హుందాతనం కనిపిస్తాయి. బాలిక, యువతి ఈ రెండు వ్యక్తిత్వాల కలయికలా ఉంటుంది. నీలుని చూస్తే సుధాకర్కి అరవిరిసిన గులాబీ గుర్తుకు వస్తుంది. నీలు పళ్లరసం తెచ్చి ఇచ్చింది. అందిస్తూ, మందు వేసుకున్నారా మీరు అంది. అతను లేదు అన్నట్టు తల ఊపాడు. నీలు అల్మారా దగ్గరికి వెళ్లి మందు తెచ్చింది. 2:30కి వేసుకోవాలి, ఇప్పుడు 3 అవుతోంది అంది ఆరిందలా. అతను మందు తీసుకుని ఇంకా అలాగే చూస్తున్నాడు. ఏమిటి అంది. నీలు, ఒక్క నిమిషం అలా కూర్చో ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు. నీలు క్షణంసేపు కుర్చీ వైపు చూసింది. మళ్లీ అతని వైపు చూసింది. తర్వాత అతని మంచం మీదనే అతన్ని తాకకుండా అంచునే కూర్చుంది. చెప్పండి అంది. నాకోసం ఎందుకింత చేస్తున్నావు? ఏం చేశాను? అమాయకంగా అడిగింది. ఇదంతా ఏమిటి? పళ్లరసం నిండిన గ్లాసు చూపిస్తూ అన్నాడు. అది చూడగానే నీలు భుజాలు ఎగరేసింది. బాగుంది. సుస్థిగా ఉండి ఇంట్లో ఎవరూ లేకపోతే ఎవరైనా సాయం చేస్తారు. అంతేనంటావా? కేవలం సాయమేనా? అతని కంఠం భావోద్వేగం అణిచిపెట్టినట్టుగా ఉంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. సుధాకర్ నీలు మనసులో భావం వెతుకుతున్నట్టుగా నిశితంగా చూస్తున్నాడు. నీలు కళ్ళు క్రిందికి వాలినాయి. కాదు అన్నట్టుగా తల తిప్పింది. నీలు, రాత్రి జరిగిన సంఘటన నిజమేనా? లేక జ్వరం తీవ్రతలో నాకేదైనా కల వచ్చిందా? నిజమే. అతను హతాశుడైనట్టుగా చూశాడు. వెనక్కి ఆనుకున్నాడు. ఇద్దరి మధ్య గాఢమైన మౌనం లాంటిది ఏర్పడింది. అది దట్టంగా పట్టిన మంచులా ఉంది. ఒకరి మనసు ఒకరికి అర్థం కావడం లేదు. ఎదుటివారి ఆలోచనలు ఎలా ఉన్నాయో అనిపిస్తోంది. ఒకరిని ఒకరు చదవలేకపోతున్నారు. కొద్దిసేపైన తర్వాత అతను స్పష్టంగా అడిగాడు. ఇది ఎలా సంభవం అయ్యింది? ఏమో, నాకు తెలియటం లేదు. నీలు కంఠం కంపించింది. కాస్త ఆగి అతను అన్నాడు. నీలు, పెళ్లి అంటే మామూలు విషయం కాదు. ఇద్దరి మనసులే కాదు, ఇరువురి అంతస్తులు, ఆచార వ్యవహారాలు కూడా కలవాలి. అలా కలిస్తే ఆ పెళ్లి సక్సెస్ అవడానికి సులభ మార్గం ఉంది. ఇరువురు విభిన్న వ్యక్తులు అనుకో, కష్టం. నీలు మాట్లాడలేదు. ఒక మనిషి ఇంకో మనిషిని కోరుకోవడంలో ఏదైనా నచ్చి ఉండాలి. నా విషయంలో నీకు ఏది నచ్చింది నీలు? అతని కళ్ళు క్లాసులో విద్యార్థిని
పరిశీలిస్తున్న వ్యక్తిలా ఉన్నాయి. నాకు తెలీదు. అది సరైన సమాధానం కాదు. నువ్వు చెప్పదలుచుకోకపోతే మానే. నీలు కళ్ళెత్తి చూసింది. సుధాకర్ అన్నాడు, నువ్వు నాకెందుకు నచ్చావో తెలుసా? నీలో నిరాడంబరత ఉంది. మనుషులతో నువ్వు స్నేహపూర్వకంగా మెలిగే తీరు నాకెంతో నచ్చుతుంది. నువ్వు డబ్బుగల అమ్మాయిగా ఎలాంటి భేషజాలు చూపవు. అలాగే నాలో కూడా నీకు ఏదో నచ్చి ఉండాలి. చెప్పటానికి ప్రయత్నించు. నీలు మాట్లాడలేదు. అసలు మా ఇంటికి రావాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు బాగుంటుంది. ఎలా? నాకు తెలియదు. మా ఇంట్లో స్వేచ్ఛ లేనట్టు ఉంటుంది. నాన్నకి ఎప్పుడూ వ్యాపారం. ఆయన కోసం ఎవరో వస్తుంటారు. బిగ్గరగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఎప్పుడో ఒక రోజు అయితే పర్వాలేదు. ఎప్పుడూ అంతే. నాకెవ్వరూ స్నేహితులు ఉండకూడదు. నేనెవ్వరితో మాట్లాడకూడదు. అది నాకు బాగుండదు. నాకు చిన్న చిన్న పనులు చేయాలని సరదాగా ఉంటుంది. మీకు రసం ఇచ్చానే, అలాంటి తేలిక పనులు నేను చేయకూడదు. సరస్సు చేయనీయదు. నేను సుఖపడటానికే పుట్టానుట. ఆ సుఖం అంటే నాకు బోరు. కష్టపడాలనిపిస్తుంది. మీ ఇల్లు నాకు బాగుంటుంది. ఎందుకని? నీలు ఆలోచిస్తున్నట్లుగా అంది. ఎందుకంటే బిగ్గరగా మాట్లాడవచ్చు. మనకి కావలసిన పనులు మనమే చేసుకోవచ్చు. నౌకర్ల బెడద ఉండదు. వాళ్ళెప్పుడూ పనులు చేసిన దానికంటే మనల్ని కనిపెట్టి ఉండటమే ఎక్కువ అనిపిస్తుంది. వాళ్లతో కలుపుగోలుగా మాట్లాడకూడదు. మాట్లాడితే డాడీకి కోపం. మాట్లాడకపోతే వాళ్లకి కోపం. ఈ బాధంతా లేదు. నాకేమిటో ఇక్కడ ఉంటే హాయిగా ఉంటుంది. ఆ ఇల్లు చూస్తూ అంది. నీలు హఠాత్తుగా అతనికి దగ్గరగా జరిగింది. అతని గుండె మీదకి వాలిపోయింది. అతని భుజాల్ని గట్టిగా పట్టుకుంది. గుండెల్లో తలదాచుకుంటూ, నాకిక్కడ చాలా బాగుంటుంది. మీరంటే నాకు భయం లేదు. మీతో కబుర్లు చెబుతుంటే నాకు బాగుంటుంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేనిక్కడ శాశ్వతంగా ఉండిపోవచ్చు. అతనికి మళ్లీ అదే భావం. సగం చిన్నపిల్ల మనస్తత్వం, సగం కన్నె ముగ్ధత్వం. పిచ్చి నీలు అన్నాడు. నీలుకి ఎలా కావాలి అని ఉన్నా తను కావాలి అనిపించటం అతనికి ఆనందంగా అనిపించింది. నీలుది భ్రమ కావచ్చు. కొద్ది రోజులుంటే నీలు తను త్వరపడి మాట్లాడానని సిగ్గుపడవచ్చు. నీలు అడిగినంత మాత్రాన అతని మనసు ఎగిరి గంతు వేయలేదు. ఆ అమ్మాయి మనసు ఏమిటో ఆమెకు తెలియకపోయినా కనీసం తనకైనా బాగా అర్థమయ్యే వరకు వేచి చూడటానికి అతను నిశ్చయించుకున్నాడు. మీకు కులాసా చిక్కగానే డాడీకి చెప్పేద్దాం అంది నీలు. ఆయన ఒప్పుకుంటారని నీకు నమ్మకం ఉందా? అడిగాడు. నీలు తల అడ్డంగా తిప్పింది. అంది. మరి ఆయనకి చెబుదాం అన్నాను. ఒప్పిస్తానని నేను అనలేదే అంది. సుధాకర్ నవ్వాడు. ఇది నీలులో ఉన్న చతురత. అమాయకంగా చూస్తూనే తెలివిగా మాట్లాడగలదు. సుధాకర్కి నీలు అంటే ఇందుకే ఇష్టం. ముందు రూపకి చెబుదాం అన్నాడు. రూప చాలా సంతోషిస్తుంది అంది నీలు సంబరంగా. నిజంగానా అన్నట్టు చూశాడతను. సుధాకర్ని అప్పటికప్పుడే ఉత్తరం రాయమని వేధించింది నీలు. సుధాకర్ రాశాడు. నీలు అతని భుజం మీద తల ఆనించి కూర్చుంది. సుధాకర్ ఒకసారి క్లుప్తంగా రాస్తే ఛీ బాగాలేదు అని చించేసింది. మళ్లీ రాయమంది. సుధాకర్ మళ్లీ రాయసాగాడు. నీలు కళ్ళు అతను రాసే అక్షరాల బారుల వెంట పరిగెత్తుతున్నాయి. సుధాకర్ ఇలా రాశాడు. ప్రియమైన రూపకి, అన్నయ్య ఆశీస్సులు. నువ్వెలా ఉన్నావు? బావగారు నీ అధికారాన్ని తట్టుకోగలుగుతున్నారా? ఆయన్ని పూర్తిగా మార్చేశావనే అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ముఖ్యంగా వ్రాసేదేమిటంటే, ఈ ప్రపంచంలో ఒక మహాద్భుత సంఘటన జరగబోతోంది. అదేమిటో తెలుసా? నేను నీలు పెళ్లి చేసుకోబోతున్నాం. నీలుకి నాకు ఇష్టమే. నీలు నాన్నగారికి ఇష్టం లేదు. అయినా మా పెళ్లి ఆగదు. రాయటం ఆపి సుధాకర్ తలెత్తి చూశాడు. చాలా బాగుంది అన్నట్టు చిన్న పిల్లల సంబరంగా చూసింది నీలు. సుధాకర్ ఉత్సాహంగా రాయసాగాడు.
బహుశా మా పెళ్లి ఎవరికీ తెలియకుండా జరగవచ్చు. నిన్ను కూడా పిలవం. అయ్యయ్యో, రూపకి కోపం వస్తుందేమో అంది నీలు. ఏం రాదు, దాన్ని కాస్త ఏడిపిద్దాం. ఇక నిద్ర పట్టదు, ఒకటే ఉత్తరాలు రాస్తుంది అన్నాడు. నీలుకి కూడా ఉత్సాహం వచ్చింది. మేం పెళ్లి చేసుకుని దంపతులుగానే నీకు కనిపిస్తాం. బావగారికి నా నమస్కారాలు. ఛాయ, గోపి, కులాస. ఆశీస్సులతో అన్నయ్య. నీలు ఉత్తరం తీసుకుని కవరు మీద అడ్రస్ వ్రాయించి తీసుకుంది. నేను పోస్ట్ చేస్తాను అంది. నేను చేస్తాగా అన్నాడు సుధాకర్. అబ్బా, పోస్టు చేస్తానని చించివేస్తే ఏమవుతుంది? మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్న రుజువు పోతుంది. నేనే చేస్తాను. అతను ఒక్క నిమిషం ఆశ్చర్యపోయినట్టు చూశాడు. ఆ తర్వాత మై గాడ్ అంటూ నవ్వసాగాడు. నీలు అతని మీద పడింది. ఇద్దరు నవ్వసాగారు. వెల్త్ ట్యాక్స్ కట్టడానికి నీలు నగలని రీవాల్యూ చేయాల్సి వచ్చింది. విశ్వనాథం గారు బ్యాంకుకు వెళ్లి లాకర్లో చూస్తే అవి లేవు. మేనేజరు అమ్మాయి వచ్చి 4 రోజుల క్రితం తీసుకువెళ్ళిందని చెప్పాడు. నీలు మాట వరుసకి కూడా తనకి చెప్పలేదే అనుకున్నారాయన. ఆయన ఇంటికి రాగానే కూతురుని పిలిచి అడిగారు. నగల మాట రాగానే నీలు ముఖం వెలవెలపోయింది. కూతురిని నగలు తీసుకురమ్మనమని ఆయన పురమాయించారు. నీలు గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. సరసు ఇంట్లో లేదు. వరంగల్లులో తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్ళింది. సరసు ఉంటే ఏదో ఒక ఉపాయం చెప్పి ఈ గండాన్ని గట్టు ఎక్కించేదే. నీలు ఏమీ తోచని దానిలా గదిలోకి వచ్చి కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత విశ్వనాథం గారు గదిలోనికి వచ్చారు. నగలు తెమ్మంటే వచ్చి ఇక్కడ కూర్చున్నావా? నీకు మతి లేదా? ఎప్పుడూ ఒకటే పరధ్యాస అంటూనే ఆయన తాళం చెవులతో బీరువా తెరవసాగారు. డాడీ, నీలు కంగారుగా లేచింది. ఏమిటి? నగలు అక్కడ లేవు. లేవా? ఆయన కూతురు వైపు తిరిగారు. లేవు. ఏమైనాయి? డాడీ, నీలు చెప్పలేనట్టుగా గుటక మింగింది. నీలు ముఖం చూస్తే ఏదో ప్రమాదం జరిగిందని తెలుస్తూనే ఉంది. ఆయన బీరువా తెరిచి లాకరు లాగి చూశారు. నిజంగానే అక్కడ నగలు లేవు. అన్నీ ఖాళీ పెట్టెలే. ఏమైనాయి? కూతురిని అడిగాడు. నేను త్వరగా చెప్పు, లేకపోతే చంపేస్తాను. తాకట్టు పెట్టాను, గబాల్ని చెప్పేసింది. ఎప్పుడూ అంతే, గద్దించాడంటే చాలు. నీళ్ళు నోట్లోంచి చేసిన పని ఏదైనా సరే నిజం గురికేస్తుంది. ఉరిమి చూసే ఆయన కళ్ళకి అంత శక్తి ఉందేమో. ఆయన ఒక్క క్షణం పిడుగుపడిన వాడిలా చూశాడు. ఆ తర్వాత దగ్గరగా వచ్చాడు. ఏమిటి? తాకట్టు పెట్టావా? తాకట్టు పెట్టావు? ఎందుకు? డబ్బు అవసరం అయింది. భయంగా చూసింది. ఎందుకు? ఏం ప్రాణం మీదకు వచ్చింది? రూప పెళ్లికి డబ్బు అందలేదు. పెళ్లి ఆగిపోయేట్టుంది. అందుకని ప్రాణం బిగబట్టుకుంటూ అంది. రూప ఎవరు? సుధాకర్ చెల్లెలు. ఈ పేరు వినగానే ఆయన నిటారుగా అయ్యాడు. ఆ వెధవకి ఇచ్చావా ఆ నగలు? కాదు, నేనే తాకట్టు పెట్టాను. ఏమిటి? ఆయన కూతురు కంఠం పట్టుకున్నాడు. నీలు గిలగిలలాడి ఎలాగో తప్పించుకుని దూరంగా పారిపోయి నిలబడి ఏడుస్తూ చేతులు జోడించి దండం పెడుతూ అంది. డాడీ, కొట్టకండి, కొట్టకండి ప్లీజ్. నీలు హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. విశ్వనాథం గారు కూతురు మీదకి ఉరకబోయిన వాడల్లా ఆగి ఆయనకి హఠాత్తుగా అనిపించింది. నీలును కొట్టి మాత్రం ఏం ప్రయోజనం? ఇదివరలో ఎన్నిసార్లు కొట్టలేదు. నీలు ఏమైనా మారిందా? వద్దన్నని చేయకుండా ఆగిందా? ఎవడీ సుధాకర్? ఎక్కడి నుంచి వచ్చాడు? నీలు ఇలా నగలు తీసుకువెళ్లి ఇచ్చిందంటే వాడెన్ని తీయటి మాటలు చెప్పి ఉంటాడు. ముందు ఆ నగలు ఏమైనాయో? ఎక్కడ తాకట్టు పెట్టావు? గద్దించాడు. భగన్లాల్ దగ్గర. ఆయన ప్రాణం చచ్చిపోయింది. తనకు తెలిసిన మార్వాడి దగ్గర కూతురు గతిలేని దానిలా నగలు తాకట్టు పెట్టింది.
ఆయన పరువు? కర్మ. ఇలాంటి కూతురుండటమే పెద్ద కర్మ. ఎంతకు పెట్టావు? 10,000కి. హారి భగవంతుడా! ఆయన ప్రాణం ఎగిరిపోయినట్టు చూశాడు. 10,000కే? 2,50,000కి పైగా ఖరీదు చేసే నగలు, కెంపులు పచ్చలు పొదిగిన మేలిమి బంగారం ఆభరణాలు ఎన్నడూ చూడటమే తప్ప నీలుని పెట్టుకొనిచ్చేవాడు కాదు. విశ్వనాథం గారు వెంటనే నీలుని తీసుకుని భగన్లాల్ దగ్గరికి వెళ్లాడు. నీలు నగలు తాకట్టు పెట్టింది అన్న మాట వినగానే భగన్లాల్ వెర్రిముఖం పెట్టి చూశాడు. హిందీలో, ఇదెక్కడి చిత్రం? ఈ అమ్మాయి అసలు మా దుకాణానికి రానేలేదు సాబ్. ఇన్నాళ్ల నుంచి మీకు మాకు పరిచయం ఉంది. తెలియక అమ్మాయి గారు ఇస్తే నేను మీకు తెలపకుండా ఉంటానా అన్నాడు. భగన్లాల్ మొత్తుకోవటం చూస్తే విశ్వనాథం గారి మతిపోయింది. నీలు ఈ మాటలు వినగానే నిర్ఘాంతపోయింది. లేదు డాడీ, నేను ఇచ్చాను, ఇతనే తీసుకున్నాడు, వెంటనే డబ్బు ఇచ్చాడు అంది. అమ్మో, ఎంత మోసం! ఇదేదో మాయలా ఉందే అన్నాడు భగన్లాల్. నేను ఇచ్చాను డాడీ, నిజంగా ఇచ్చాను. నీలు మొత్తుకుంది. నీలుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. భగన్లాల్ తనని మోసం చేస్తున్నాడు. తన మాట ఎవరూ నమ్మటం లేదు. అతను నగలు కాజేశాడు. విశ్వనాథం గారు కూతురుని తీసుకుని ఇంటికి వచ్చారు. డాడీ ఏదో చెప్పబోయింది. వెంటనే చెంప చెడేలు మంది. నీలు చెంపలు అదిరిపోయాయి. చేతిలో బ్యాగ్ జారి కింద పడింది. విశ్వనాథం గారు నీలుని లాగి గదిలో తోసి తలుపులు వేశారు. ఆయన యువతలకి రాగానే అక్కడ క్రింద పడిన నీలు బ్యాగ్ కనిపించింది. విశ్వనాథం గారు చల్లా చెదురుగా పడిన సామాను తీసి బ్యాగులో పెట్టబోయారు. అందులో డేట్ లేని ఒక ఉత్తరం కనిపించింది. అది సుధాకర్ రూపకి రాసిన ఉత్తరం. ఆయన కళ్ళు చింత నిప్పులైనాయి. కళ్ళు పటపటా కొరికాడు. మర్నాడు సుధాకర్ అరెస్టు అయ్యాడు. అతను నీలుని లోబరుచుకుని నగలు కాజేసి చెల్లెలు పెళ్లి చేశాడు. ఆ నగలు ఎక్కడున్నాయో చెప్పమని పోలీసులు వేధించసాగారు. అతను నాకు తెలియదంటే వారు నమ్మలేదు. విశ్వనాథం గారికి పోలీసుల దగ్గర బాగా పలుకుబడి ఉంది. వాళ్లు ఆ నగలు ఎక్కడ దాచారో సుధాకర్ చేత కక్కించటానికి నిశ్చయించుకున్నారు. సరస్సు సాయంతో నీలు ఎలాగైతేనే ఇంట్లోంచి బయటపడింది. సుధాకర్ ఇంటికి వచ్చింది. నీలుని చూడగానే ఛాయ ముఖం తిప్పుకుంది. గోపి, మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అరిచాడు. నీలు ఆ తిరస్కారాన్ని, ఆ మాటలు ఏవీ లక్ష్య పెట్టలేదు. సరాసరి సుధాకర్ గదిలోకి వెళ్ళింది. సుధాకర్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతని ఎడమ కన్ను నల్లగా కమిలిపోయి ఉంది. చంపల మీద వాతలు కనిపిస్తున్నాయి. అతను జీవం లేని మనిషిలా కృంగిపోయినట్టుగా ఉన్నాడు. నీలు అతని దగ్గరగా వెళ్ళింది. అతను తలెత్తి చూశాడు. నీలు అన్నాడు. ఇంతలో అక్కడికి జావగిన్నె పట్టుకుని రూప వచ్చింది. రూప నీలుని చూడగానే అపర ఖాళీలా అయిపోయింది. కళ్ళెర్ర చేస్తూ, నువ్వా? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా ఇంటికి వచ్చావు? నువ్వు మనిషివేనా? నీకు సిగ్గుందా? మా అన్నయ్య మీద లేని దొంగతనం అంటకట్టారా? రూప జావగిన్నె అక్కడ పెట్టి వచ్చి నీలు చెయ్యి పట్టుకుని లాగి అన్నగారి వైపు తోసి చూపిస్తూ, చూడు, పోలీసులు వాడిని ఎలా కొట్టారో. మహాతల్లి, ఇదంతా నీ పుణ్యమేగా. మేము ఏం పాపం చేశాం? నిన్ను మా ఇంటికి రానిచ్చాం. అదేగా మేం చేసిన నేరం. నీ దిక్కుమాలిన డబ్బు లేకపోతే నాకు పెళ్లి అయ్యేది కాదు, అంతేగా. పోనీ పెళ్లి కాకపోయినా పర్వాలేదు, సంతోషంగా అలాగే ఉండేదాన్ని. ఇప్పుడేమైంది? ఆ పోలీసులు అన్నయ్య ప్రాణం తీయడానికి సిద్ధమయ్యారు. పాపిష్టి డబ్బు. మీ డబ్బు కల వాళ్లకి కళ్ళు ఉండవా? మనుషులు ఎవరు ఎలాంటివారో తెలుసుకునే నేర్పు ఉండదా? మా అన్నయ్య మీద దొంగతనం అంటగడతారా? రూప గుండె మీద చెయ్యి వేసుకుంటూ అంది. రూపా, దీనంగా చూసింది నీలు. నోర్మయ్, కాలేజీలో అసలు నీతో ఎవరూ స్నేహం చేసేవాళ్లు కాదు. నేను ఒక్కదాన్ని నిన్ను స్నేహంగా చూశాను. దానికి ఇదిగో బాగా శిక్ష పొందాం. దొంగలం అని బిరుదు ఇచ్చి అందరిలో టామ్ టామ్ చేశారు.
బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు చేసిన నిర్వాకం చాలుగాని ఇక వెళ్ళు. అసలు ఈ గుమ్మాల్లో అడుగు పెట్టడానికి నీకు సిగ్గెలా లేకపోయింది అంట. రూపా, ప్లీజ్. నీలు ఏదో చెప్పబోయింది. షటప్. నీ నంగనాచి మాటలు, కల్లబొల్లి కబుర్లు విని కరిగిపోయేందుకు నేను ఇదివరకు రూపాని కాదు. వెళ్ళు, పో, గెటౌట్. రూప అరుస్తూ నీలుని బయటికి ఇచ్చింది. గుమ్మం వరకు వెళ్లిన నీలు ఒక్కసారి వెనక్కు తిరిగి సుధాకర్ని చూసింది. అంతే. ఆ వెంటనే రూపని 2 చేతులతో తోసేసి రివ్వున మళ్లీ గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. సరాసరి సుధాకర్ కూర్చున్న మంచం దగ్గరకు వెళ్లి చేతులు 2 జోడించి ఏడుస్తూ, నాకేం తెలీదు, ప్లీజ్, నాకేం తెలీదు అంది. అంటూనే మోకాళ్ల మీదకు జారి సుధాకర్ ఒళ్ళో తలదాచుకుని ఏడుస్తూ, ప్లీజ్, నన్నేమీ అనకండి. ఆ భగన్లాల్ మోసం చేశాడు. నగలు తాకట్టు పెట్టే విధం ఇది కాదని నాకు తెలియలేదు. ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. నీలు ఫిట్టు వచ్చిన దానిలా బిగ్గరగా ఏడవసాగింది. నీలు ఏడుపు చూసి రూప కూడా ఒక్క క్షణం కోపం మర్చిపోయిన దానిలా నిశ్చేష్టురాలు అయి చూడసాగింది. ఇంతలో గోపి అక్కడికి వచ్చాడు. నీలుని చూసి కళ్ళెర్ర చేసి, ఈవిడని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు మీరు? మర్యాదగా వెళ్తుందా, లేకపోతే తల బద్దలు కొట్టమంటుందా అన్నాడు. గోపి, ఊరికే ఆవేశపడకు అన్నాడు సుధాకర్ నీరసంగా. ఆవేశపడవద్దా? నీకేం తెలుస్తుందన్నయ్య? బజారులోకి వెళితే అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు. ఎంత గౌరవంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఆవిడగారు మన ఇంట్లో చేరి కొంపకి నిప్పు పెట్టింది. ఛాయ కూడా అక్కడికి వచ్చింది. ఈసడింపుగా చూస్తూ, ఇంకా చూస్తావేమిరా, బయటికి నెట్టక అంది. గోపి దగ్గరగా వచ్చాడు. నీలు చేయి పట్టుకున్నాడు. సుధాకర్ అరిచాడు, గోపి, అవతలకు వెళ్ళు. నేను వెళ్ళనన్నయ్యా. దీన్ని బయటికి తోస్తేగాని వెళ్ళను. 2 శోకాలు పెట్టి మనందరినీ మళ్లీ మంచి చేసుకుందామని చూస్తోంది. గోపి నీలుని లాగి బయటికి ఈడ్చుకెళ్లాడు. గోపి. సుధాకర్ లేవబోయి శరీరం తోలటంతో మంచం మీద కూలబడ్డాడు. రూప వచ్చి చప్పును పట్టుకుంది. అతనికి ఒంటి నిండా చెమటలు పట్టినాయి. ఛాయ చప్పున మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సుధాకర్ తాగాడు. అతనికి కాస్త ఓపిక వచ్చినట్టయింది. నీలు ఎక్కడా అని అడిగాడు. వెళ్ళిపోయింది అంది ఛాయ. గోపి పెరట్లోకి వెళ్లాడు. రూప, ఛాయ వంట ఇంట్లోకి వెళ్లారు. సుధాకర్ మంచం మీద కూర్చున్నాడు. అతనికి ఎక్కడి నుంచో సన్నగా ఏడ్పు వినిపిస్తోంది. అతను ఆలకిస్తున్నట్టుగా విన్నాడు. వెంటనే మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. సందేహం లేదు, అది ఏడుపే. ఎవరు? అతను గదిలో నుంచి లేచి వచ్చాడు. అక్కడెవరూ లేరు. వీధి తలుపు గడియ వేసి ఉంది. ఏడుపు బయట నుంచి వినిపిస్తోంది. అతను తడబడుతున్న అడుగులతో వెళ్లి తలుపులు తీశాడు. అక్కడ వరండాలో స్తంభాన్ని ఆనుకుని మెట్ల మీద కూర్చుని తల మోకాళ్ల మీదకి వంచుకుని నీలు ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న నీలుని చూడగానే అతని మనసు ద్రవించిపోయింది. తడబడుతున్న కాళ్లతో దగ్గరకు వెళ్లాడు. నీలు పిలిచాడు. నీలు తలెత్తి చూసింది. అతన్ని చూడగానే గబాల్నా లేచి నిలబడింది. అతని చేతులు పట్టుకుంటూ, నన్ను క్షమించానని చెప్పండి. మీరు అంటేగాని నేను ఇక్కడి నుంచి వెళ్లలేను. నేను నిజంగా చెబుతున్నాను. ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఒట్టు అంది. నీలు, అవన్నీ ఇప్పుడెందుకు? నీ మీద నాకేం కోపం లేదు అన్నాడతను. నీలు అతని కళ్లల్లోకి చూసింది. వెంటనే పట్టరాని ఆనందంతో అతన్ని బిగియారా కౌగిలించుకుంది. అతని భుజం మీద తలదాచుకుంటూ, మీరెంత మంచివారు, ఎంత మంచివారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంది. వదులు, అందరూ చూస్తున్నారు. అతను నీలు చేతులను విడిపించుకుంటూ అన్నాడు. నీలు అతన్ని వదలలేదు. సుధాకర్ నీలుని అలానే పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు. లోపల అప్పటికే రూప, ఛాయ, గోపి నడుంకి చేతులు పెట్టుకుని ఇది చూస్తున్నారు. అన్నయ్య, ఆ రాక్షసి లోపలికి వస్తే మేం వెళ్ళిపోతాం అంది రూప. ఆవేశపడకు రూప అన్నాడతను నీరసంగా. నువ్వు ఓ చెంప ఇల్లు తగలపడుతున్నా సరే
ఆవేశపడకు రూపా అంటావు. అవునమ్మా, ఇల్లు తగలబడుతుంటే అది ఆర్పే విధానం చూడాలి గాని ఆవేశపడితే ప్రయోజనం ఏమిటి? సరే, నీ ఇష్టం. రండర్రా, మనం వెళ్ళిపోదాం అంది రూప దారితీస్తూ. ఛాయ, గోపి అనుసరించారు. అయ్యో, వాళ్ళు వెళ్తున్నారు అంది నీలు. వాళ్ళెక్కడికి వెళ్లరు, అన్నయ్యని వదలరు అన్నాడు సుధాకర్. వారం రోజుల తర్వాత, నువ్వు ఇందులో భయపడాల్సిందేమీ లేదు. నువ్వు మేజర్ అయ్యావు. నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరిపించుకోవచ్చు. ఒక్కగానొక్క కూతురువి. మొదట మండిపడినా మీ నాన్న నీతో మళ్లీ రాజీ పడక మానరు. నీలు, నువ్వు కాస్త ధైర్యంగా ప్రవర్తిస్తే చాలు. సరస్సు నీలుకి ఎదురుగా కూర్చుని చెబుతోంది. నీలు తలని 2 చేతులలోకి పట్టుకుని కూర్చుంది. సుధాకర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నీలుకి మతిపోయినట్టే ఉంది. ఆ దెబ్బలు తాకిన అతని శరీరం గుర్తుకు వస్తుంటే నీలు ఆ దెబ్బలు తనకే తాకినట్టుగా బాధతో గిజగిజలాడుతూ వణికిపోతోంది. దీనికంతటికీ కారణం ఎవరు? తండ్రి. అసలు ఆయన తనని అర్థం చేసుకున్నదే ఎప్పుడూ ఇంతే. నీలు తండ్రి మీద అసహ్యం వేయసాగింది. ఆగ్రహం రాసాగింది. ఆ అసహ్యం, ఆగ్రహానికి సరస్సు మాటలు గాలి విసిరినట్టు అయి మరింత ప్రజ్వరిల్లసాగాయి. అవును, నిజమే. తన తండ్రి అన్యాయంగా అమాయకుడైన సుధాకర్ మీద అపవాదు వేశాడు. అరెస్టు చేయించాడు. పోలీసుల చేత అతను తీయని నగలు ఎక్కడున్నాయో చెప్పమని కొట్టించాడు. రూప తనను తిట్టడంలో కాస్తంతైనా తప్పులేదు. గోపి తనని వాళ్ల గుమ్మం ఎక్కవద్దని అరవటం రవ్వంతైనా అన్యాయం లేదు. సుధాకర్ ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న వ్యక్తి. ఇరుగు పొరుగు దగ్గర, అటు కాలేజీలోనూ అతనంటే ఎంతో మంచి పేరుంది. తనేం చేసింది? అతని మంచి పేరుకి బురద పూసింది. కొంతమంది అర్థం చేసుకుని జాలిపడినా, మరికొంతమంది అది నిజమేనేమో, డబ్బు పాపిష్టిదని శంకపడుతున్నారు. అందుకే తండ్రి ఎవరినైతే దొంగ అని పోలీసులకు అప్పచెప్పాడో, జైలుకు పంపించాలని చూశాడో అతనినే తను పెళ్లి చేసుకోవాలి. అదే సుధాకర్కి తను చేయాల్సిన న్యాయం. తనకి ఈ డబ్బు, ఈ కోటీశ్వరుడి కూతురు అనే పేరు అవసరం లేదు. అవి తనకి చల్లటి శాంతిని కలుగజేయవు. సుధాకర్ చేతులే తనకి సుఖం కలుగజేస్తాయి. తను అతని దగ్గరే ఉండాలి. అతని నీడే తనకి హాయిని చేకూరుస్తుంది. నీలు ఒక నిశ్చయానికి వచ్చేసింది. ఇందులో రహస్యం ఏమీ లేదు. చెప్పకుండా పారిపోవాల్సిన పిరికితనం తనకి వద్దే వద్దు. నీలు సరస్సుకి తన మనసులో మాట తండ్రికి చెప్పమని కోరింది. ఈ మాట సరస్సు నోటి నుంచి వినగానే విశ్వనాథం గారు మండిపడ్డారు. నీకు పిచ్చి పట్టింది అని అరిచాడు. ఈ మాట అమ్మాయి గారు చెప్పమని అంది. నేను చెప్పాను అంది సరస్సు. చెప్పమనడానికి దానికి, చెప్పమనగానే వచ్చి చెప్పడానికి నీకు, మీ ఇద్దరికీ పిచ్చి పట్టింది. నోరు మూసుకుని వెళ్ళు. పిచ్చి ప్రసంగాలు చేశావా పేక పిసికి మీ ఇద్దరిని చంపేస్తాను. పిడికిళ్లు బిగించి అరిచాడు. సరస్సు అక్కడి నుంచి వెళ్ళింది. మర్నాడు నీలు తండ్రికి ఉత్తరం రాసిపెట్టింది. ఇంట్లోంచి సరస్సు సాయంతో తండ్రి గదిలో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా వెళ్లిపోయింది. బయటికి వచ్చిన నీలుకి ఈ ప్రపంచం చాలా సుందరంగా, హాయిగా ఉన్నట్టుగా అనిపించింది. మనిషి మనసు స్వతహాగా స్వతంత్ర ప్రతిపత్తి గలది. అది నియంతృత్వంలో అణిచి ఉంచాలని ఎవరైనా ప్రయత్నిస్తే అణిగి ఉండదు, ఎదురు తిరుగుతుంది. అది నీలు లాంటి కన్నెపిల్ల కావచ్చు, సంఘం ఏర్పరిచిన ఆచారం కావచ్చు, దేశాన్ని ఏలే నియంత కావచ్చు. కట్టుబాటుని ఏర్పరిస్తే తెంచుకోవాలనే మనస్తత్వం మనిషికి ఉంటుంది. కట్టుబాటు అనేది మనిషి తనకు తాను ఏర్పరచుకోవలసింది, ఒకరు ఆపాదించేది, ఆజ్ఞాపించేది కాదు. నీలు ఎంతో సంతోషంగా సుధాకర్ ఇంటికి వచ్చింది. ఆ ఇంటి ముందు జనం చాలా మంది గుమికూడి ఉన్నారు. ఏమైంది? నీలు ఆటో అతను తిరిగి ఇచ్చిన చిల్లరని లెక్క అయినా చూసుకోకుండా బ్యాగులో వేసుకుని పరుగులాంటి నడకతో వచ్చింది. ఏడుపులు వినిపిస్తున్నాయి. అక్కడ మూగిన జనాన్ని తప్పించుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళింది.
నీలు అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టురాలయ్యింది. సుధాకర్ చాప మీద పడుకోబెట్టి ఉన్నాడు. అతని బట్టలంతా రక్తసిక్తం అయి ఉన్నాయి. అతని ముఖం పెదవులు విడిబడి నిర్జీవంగా ఉంది. అన్నయ్య, ఏమిటిది? ఇంత ఘోరం ఎలా జరిగింది? రూప తల బాదుకుని ఏడుస్తోంది. గోపి, ఛాయా కూడా ఏడుస్తున్నారు. పక్కింటి మామయ్య గారు వాళ్ళిద్దరినీ, ఊరుకో తల్లి, వాడికి మీకు రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు అంటూ ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. లారీ గుద్దేసిందట, ఇప్పుడే బయటకు వెళ్లటం నేను చూశానమ్మా అంటోంది ఒక ఆవిడ. మృత్యువు తరుముకొస్తే ఎంతసేపు అంటున్నాడు ఇంకో ఆయన. నీళ్లు కాళ్ల కింద భూమి తొలగిపోతున్నట్లుగా ఉంది. చెవుల్లో భయంకరమైన హోరు మొదలైంది. మరుక్షణంలో సుధాకర్ పాదాల వద్ద కుప్పలా కూలిపోయింది. నీలుకి మళ్లీ మెలకువ వచ్చేసరికి కళ్లం మీదకి ఎవరిదో ముఖం వంగి పిలుస్తోంది. నీలు, నీలు, ఎలా ఉంది? సుపరిచితంగా కోమలంగా ఉన్న ఆ స్వరం వినగానే నీలుకి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. వదినా, అస్పష్టంగా అంది. నీలు, అమ్మయ్యా, నన్ను గుర్తుపెట్టావు కదా? ఆ యువతి కంఠంలో నిశ్చింత కనిపించింది. ఒక్క నిమిషం లేస్తావా? గ్లూకోజ్ నీళ్లు తాగి పడుకుందువు గాని. నీళ్లు లేవబోయింది, కాని కళ్ళు తిరిగినాయి. వెంటనే ఆ యువతి నీలుని భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకుంది. అలాగే లేపి తన భుజానికి నీలు తలని ఆనించి కూర్చోపెట్టింది. గ్లూకోజ్ నీళ్లు తాగించింది. నీలు తాగుతుంటే ముఖం మీదకి జారుతున్న జుట్టుని ఆత్మీయంగా పైకి తోసింది. నీలుకి కాస్త ప్రాణం వచ్చినట్టుగా అయింది. కళ్ళెత్తి చూస్తూ, వదినా, నువ్వు ఎప్పుడు వచ్చావు అంది. నేను వచ్చి వారం రోజులయింది. వారం రోజులా? అవును, నేను ఊరి నుంచి వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవు, ఎక్కడికో వెళ్ళావుట. నువ్వు రాసిన ఉత్తరం చూసి మీ నాన్న చిందులేశాడు. మీ నాన్న నేను కలిసి ఆ ఇంటికి వచ్చాము. అక్కడ ఒక అతని శవం ఉంది. అతని పాదాల దగ్గర నువ్వు మూర్ఛపోయి ఉన్నావు. నేను మీ నాన్న డ్రైవరు సాయంతో నిన్ను కారులోకి చేర్చి ఇంటికి తీసుకువచ్చాం. ఆ తర్వాత నీకు బాగా సుస్థి చేసింది. ఒకసారి 2 సార్లు స్పృహ వచ్చినా అది నిలవలేదు. మీ నాన్న అయితే ఒక రోజున, భారతి, నీలు బ్రతికి బయటపడుతుందంటావా అంటూ నా చేయి పట్టుకుని ఏడ్చేశారు. ఈ వారం రోజులు అందరం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపామనుకో. నీలు, నువ్వు మా అందరినీ చాలా కంగారు పెట్టేశావు అంది. కాని నీలు భారతి మాటలు వినటం లేదు. లోయలలో చిక్కబడిన నక్షత్రాలులా ఉన్న ఆ కళ్ళు సుదూరంగా ఎక్కడో చూస్తున్నాయి. వదినా, సుధాకర్ అంది అస్పష్టంగా. భారతి నీలుని చప్పున దగ్గరకు హత్తుకుంది. నీలు, మామయ్య నాకంతా చెప్పారు. జరిగినది చాలా దురదృష్టమే. దాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. నీలుకి సుధాకర్ చచ్చిపోయిన విషయం నిజమేనన్న సంగతి స్పష్టంగా అప్పటికి గుర్తు వచ్చింది. వదినా, నన్ను మీరు ఎందుకు చచ్చిపోనీయలేదు? సుధాకర్ని వదిలి నేను ఉండలేను అంటూ ఏడ్చేసింది. భారతి జవాబుగా ఏమీ అనలేదు. మౌనంగా ఆ లేత హృదయంలో కలిగిన బాధ అర్థమైన దానిలా నీలు వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోసాగింది. నీలు ఏడుస్తుంది. ఆ దుఃఖం కట్టలు తెంచుకున్న వరదలా ఇంకా ఇంకా పొంగి పొంగి పొరలి వస్తూనే ఉంది. అక్కడే ఉన్న సరస్సు కూడా ఆ ఏడుపు చూడలేనట్టుగా కళ్ళు ఒత్తుకుంటూ ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది. ఇంతలో విశ్వనాథం గారు అక్కడికి వచ్చారు. అమ్మాయి రతి అంటూ పిలుస్తూ వచ్చిన ఆయన నీలు ఏడుపు చూసి ఆగిపోయారు. భారతి ఆయనను అక్కడి నుంచి వెళ్లమని సైగ చేసింది. ఆయన ఏడుస్తున్న కూతురి వైపు ఒకసారి, భారతి వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారతి నీలుని సముదాయించసాగింది. నీలు, ఏమిటిది? ఊరుకోవా, ఊరుకోమ్మా, నా తల్లిగా. వదినా, నేను చాలా దురదృష్టవంతురాలిని. ఛట్, విశ్వనాథం గారి అమ్మాయి అనవలసిన మాటేనా ఇది? నీకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరని మా లాంటి వాళ్ళంతా అనుకుంటూ ఉంటాం.
అదృష్టానికి నిర్వచనం డబ్బు కాదు వదినా. డబ్బు లేని వాళ్లకి ఆ మాట నచ్చదు నీలు. వదినా, సుధాకర్ చాలా మంచివాడు. అవునట. అతనిని నేను పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఈ ఇంట్లోంచి వెళ్లిపోదామని అనుకున్నాను. విన్నాను. నా దురదృష్టం కాకపోతే సుధాకర్ ఎందుకు చచ్చిపోవాలి చెప్పు? భగవంతుడి లీలలు మనం చెప్పలేం నీలు. నీలు ఏడుపు కాస్త తగ్గింది. మౌనంగా ఉండిపోయింది. దుఃఖపు పొంగు తగ్గింది. వరద తీసేసింది. ఆ ముఖం వర్షంతో తడిసిన రోజా పువ్వుల భారంగా ఎర్రగా ఉంది. నాకు ఈ జీవితం మీద కాస్త కూడా ఇష్టం లేకుండా ఉంది. అసలు నేనెందుకు బ్రతకాలి? సుధాకర్ తెలియకముందు బ్రతికిన బ్రతుకంతా అర్థహీనంగా ఉంది. భారతి మాట్లాడలేదు. నీలు మనసు భీకరమైన రణరంగంలా ఉంది. అక్కడ మోగుతున్న యుద్ధ భేరీల ప్రతిధ్వనులే ఈ అర్థంలేని మాటలు అని భారతికి తెలుస్తూనే ఉంది. నీలు భారతి చేతుల్లోంచి లేచి మెల్లగా వెనక్కి వాలి పడుకుంది. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా వదినా? ఇంతవరకు అలాంటి ప్రమాదం నాకు ఎదురు అవలేదు, భారతి నవ్వుతూ అంది. ప్రమాదమా? నీళ్లు చిక్కిన కళ్లల్లో ఆశ్చర్యం కనిపించింది. అవును, ప్రమాదమే. ప్రేమలో పడిన వ్యక్తికి తన వ్యక్తిత్వం మర్చిపోయే మనస్తత్వం వస్తుంది. అదొక వరద లాంటిది అని విన్నాను. మనం పూచిక పుల్లలా కొట్టుకుపోతుంటాంట. తెలివిగల వాళ్ళైతే ఎక్కడో అక్కడ ఒక తీరం చేరుకుంటారు. తెలివిలేని వాళ్ళు అయితే అందులో మునిగిపోతారు. నాలాగానా? కావచ్చు. నువ్వు మునిగిపోయావని అనుకోవడానికి ఇప్పుడే వీలు లేదు. అంటే భారతి ఆలోచనగా చూస్తూ అంది. నీలు, నా ఉద్దేశంలో ప్రతి మనిషి ఎదుటి వ్యక్తిని ప్రేమించే కంటే తన మనసులో ప్రేమని ఆ వ్యక్తికి పటం కట్టి ఆ పటం ప్రేమిస్తాడని అనుకుంటాను. అందుకే ప్రేమించిన వాళ్ల మధ్య అపార్థాలు, కొట్లాటలు అంటూ అనేకం తలెత్తుతూ ఉంటాయి. నిజమైన ప్రేమ ఉంటే అపారంగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే నేర్పు ఉంటుంది. ఆ వ్యక్తి ఎలా ఉన్నా మనకి నచ్చాలి. మనం ప్రేమించే ప్రేమ అలాంటిది కాదు. మనకి వీలుగా ఉండాలి అనుకుని ఆశపడే ప్రేమ. అందుకే మనలో చాలా మంది ఆ ప్రేమను ఎండమావి అనుకుని నిరుత్సాహపడతాం. నిజమైన ప్రేమ అనేది మనకి ఎండమావి లాంటి భ్రమ కాదు. జీవిత పదంలో అలిసిన వ్యక్తికి సేద తీర్చే సుందర సరోవర తీరం. ప్రేమ అనేది పుచ్చుకునే దానికంటే ఇచ్చేదే ఎక్కువ అని చాలా మందికి తెలియదు. ఉదాహరణకి నీ విషయం చూడు. నువ్వు సుధాకర్ని ప్రేమించానని అనుకున్నావు. తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. కాని దురదృష్టవశాత్తు అతను చచ్చిపోయాడు. నిజంగా అతన్ని ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను సేద తీర్చి జీవితం ఇస్తుందే తప్ప చావు వైపు నిన్ను తరమదు. నీలు, చాలా మంది ప్రేమ గురించి అతి తెలివిగా మాట్లాడేస్తారు. వీళ్లకు ఒక్కరికి కూడా ప్రేమ అనే పదం గురించి అర్థం తెలియదని అనిపిస్తుంది. సుధాకర్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే అతని జ్ఞాపకాల బలంతో జీవించటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నీరు కారిపోకూడదు. తెలిసిందా? చావులో శూన్యం తప్ప ఐక్యత లేదు. బ్రతుకుకు అర్థం పరమార్థం ఉన్నాయి. సుధాకర్ కుటుంబం అస్తవ్యస్తంగా ఉంది. ఆ కుటుంబం కోసం నువ్వు ఏదైనా చెయ్యి. వారిని ఆదుకో. వారితో ఆత్మీయంగా ఉండు. వారికి సుధాకర్ని గుర్తు చేస్తూ బ్రతుకు. నీలు ముఖం చిట్లించింది. ఆ మాటలు అర్థం కాని దానిలా చూస్తూ, నాకు కావలసింది సుధాకర్, వాళ్లు కాదు. నేను సుధాకర్తో ఆనందంగా ఉండాలి అనుకున్నాను కాని వీళ్లతో కాదుగా అంది. భారతి నవ్వింది. ఆమె చెంప మీద చిటిక వేస్తూ, అయితే నువ్వు సుధాకర్ని ప్రేమించలేదు. స్వార్థం కోసం అతను కావాలని అనుకున్నావు అంతే. స్వార్థమా? అవును, చాలా స్వార్థమే. అతని నుంచి నీకు లభించాలన్న ఆశ ఎక్కువగా ఉన్నదన్నమాట. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు వదినా. ఆ మాట నీకంటే నాకే బాగా తెలిసింది కాని నువ్వు రెస్ట్ తీసుకో. చూడు, నీ జాకెట్ ఒక్కసారి చూసుకో.
ఈ వారం 10 రోజుల్లో నువ్వు ఎంత చిక్కిపోయావో తెలుస్తుంది అంది. నీలు చేతులు చూసుకుంది. పుల్లల్లా ఉన్నాయి. జాకెట్టు చేతులు వదులుగా ఉన్నాయి. నువ్వు త్వరగా కోలుకో, మామూలుగా అవు, బాగా తిను అంది. భారతి వెళ్లబోతుంటే నీలు ఆపు చేసింది. వదినా, నువ్వు ఊరు వెళ్ళిపోవుగా అంది బేలగా. నేనా? ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడా? లెక్చరర్గా. భారతి కాలేజీ పేరు చెప్పింది. నీలు కళ్ళు మెరిసినాయి. భారతి ఇంట్లో ఉంటుంది అంటే ప్రాణం లేచి వచ్చింది. భారతి వెళ్లిపోయింది. నీలు ఆలోచిస్తూ పడుకుంది. తన ఉత్తరం తండ్రి చదివాడు కాబట్టి తన మనసేమిటో ఆయనకి అర్థమైపోయింది. నీలుకి భయం వేయలేదు, హాయిగా అనిపించింది. అసలు నేను ఆయనకి ఎందుకు భయపడాలి అనుకోసాగింది. 2 వారాలు గడిచినాయి. నీలు ఈ 2 వారాల్లోనూ బాగానే కోలుకుంది. విశ్వనాథం గారు నీలుకి త్వరగా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. ఆయనకి తెలిసిన ఒక సంబంధం నిర్ణయం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆయన భారతిని పిలిచి, చూడమ్మా, నీలుతో ఆ రజనీకాంత్ సంబంధం ఖాయం చేస్తున్నానని చెప్పు అన్నారు. సుధాకర్ పోయినప్పటి నుంచి తండ్రికి కూతురికి మాటలు లేవు. నీలు కాస్త కోలుకున్నా ఇప్పటికీ అప్పుడప్పుడు హఠాత్తుగా ఒక్కతే కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది. ఒకసారి ఇది చూసిన విశ్వనాథం గారు మండిపడ్డారు. ఎందుకా ఏడుపు? ఇప్పుడు ఇంట్లో ఎవరు చచ్చారని అని అరిచారు. నీలు మాట్లాడలేదు. ఇంకోసారి ఇలా ఏడుస్తూ నా కంటపడ్డావంటే పళ్ళు రాలగొడతాను అన్నాడు. ఆయన అరుపులు విని అక్కడికి భారతి పరిగెత్తుకు వచ్చింది. నేను ఏడవకుండా ఉండలేను. అంత చూడలేకపోతే నన్ను ఎక్కడికైనా పంపించి వేయమను వదినా అంది నీలు. ఆ మాట ఇంకోసారి అన్నావంటే చీల్చి అండేస్తాను. అబ్బా మావయ్య, మీరు అవతలికి వెళ్ళండి. అప్పటికే నీలు ఏడుస్తోంది. చంపేయండి, హాయిగా చస్తా, జైలు కంటే అదే నయం. నీలు కుర్చీకేసి తల కొట్టుకోసాగింది. భారతి విశ్వనాథం గారిని బలవంతంగా అవతలికి తోసి నీలుని దగ్గరకు తీసుకుంది. నీలు, ఏమిటి ఈ ఆవేశం? ఆవేశం కాదు వదినా, నాకు నిజంగా చావాలన్నంత ఏడుపు వస్తుంది. నాకింత బాధగా ఉంటే నాన్న ఒక్కసారైనా దయగా మాట్లాడారా? పైనుంచి తిడతాడెందుకు? నేను బ్రతికి ఉంటేనేగా ఆయనకి ఈ బాధ. చచ్చిపోతే ఏ బాధ ఉండదు. అబ్బా ఊరుకో. నీలోని సముదాయించేసరికి భారతి తలప్రాణం తోకకి వచ్చింది. భారతి అక్కడి నుంచి వచ్చేసరికి విశ్వనాథం గారు గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. భారతిని చూడగానే అమ్మాయి ఇలా రా అన్నారు. ఏమిటి మామయ్య? దాని ఏడుపు చూస్తుంటే నాకు నిజంగానే ఒళ్ళు మండిపోతుంది. తండ్రిని బాధ పెడుతున్నాను అని తెలుసుకోదేమ్మా? ఎంతసేపు అతన్ని తలుచుకుంటూ ఏడుస్తుందే తప్ప యువతల నేను ఎంత కృంగిపోతున్నాను అనేది ఆలోచించదే. మామయ్య, నీలు చిన్నది, తెలియక ఆవేశపడుతోంది. బాధని రెట్టింపు చేసుకుంటోంది. మీరు కూడా అలా ఆవేశపడితే ఎలా? అనునయంగా అంది. దానికి పెళ్లి చేసేస్తే నా బాధ తీరిపోతుంది అన్నారాయన. పెళ్లి మాట ఇప్పుడే ఎత్తి మీరు నీలు మనసుని ఇంకా గాయపరుస్తున్నారు మామయ్య. నీలు సుధాకర్ని మర్చిపోవడానికి కొంత సమయం పడుతుంది. ఏడ్చింది. పెళ్లి చేస్తే అదే మర్చిపోతుంది. భారతి నిట్టూర్చింది. అంతకంటే ఆయనకి ఇంకేం అర్థం కాదు. ఇక చెప్పినా అనవసరం. ఆ విధంగా తండ్రి కూతుళ్ల మధ్య భారతి ఒక వారధిలా అయింది. భారతి తన గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. ఎదురుగా టేబుల్ మీద 40 సంవత్సరాలు పైబడి చెంపలు నెరిసి కంటి మెడ లాల్చి ధరించి చిరునవ్వుతో చూస్తున్న ఒక వ్యక్తి ఫోటో ఉంది. భారతి ఆ ఫోటో చేతిలోకి తీసుకుంది. ఆ ఫోటోలో వ్యక్తి కళ్ళు చాలా నిర్మలంగా ఉన్నాయి. పెదవుల మీద చిరునవ్వు నిష్కపటంగా ఉంది. భారతి ఆ ఫోటోని తదేకంగా చూస్తుంటే కళ్లల్లోకి నీళ్లు చిమ్మినాయి. డాడీ,
నువ్వు పోయి 8 సంవత్సరాలు అంటే నమ్మలేకపోతున్నాను. నేను నేను ఇంకా నీ చల్లటి బడిలో తలపెట్టి నువ్వు చెప్పిన మాటలు విన్నట్టే ఉంటుంది. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అని ఎప్పుడూ అనుకోవటం లేదు. డాడీ, నాకు నువ్వు ఉన్నావుగా. విశ్వం మావయ్య, నీలోని చూస్తే నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? ఎంతో అపురూపంగా ఉండాల్సిన తండ్రి కూతుళ్ల సంబంధాన్ని వాళ్ళు ఎంత విసుగ్గా చేస్తున్నారు. చూస్తుండగానే భారతి కళ్లల్లో నీళ్లు తగ్గి ఆ కళ్లల్లో గర్వం, ఆనందం తొణికిసలాడినాయి. ఆ ఫోటోని అభిమానంగా చూస్తూ, నీలాంటి డాడీని పొందిన నేను ఎంత అదృష్టవంతురాలిని కదూ అనుకుంది. కలల కోగిలి నవల 4వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.